పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఈ పోలవరానికి ఈ ప్రాంతానికి ఒక చుక్క నీరు కూడా రాదు రాదు రాదని మాత్రం మనం చేస్తాం. మీ అందరికీ కూడా ఏదని చెప్తున్నాను. కావలిస్తే బహిరంగంగా డిబేట్ పెట్టమనండి, చర్చ వెళ్ళమనండి, వారిని ఇప్పుడు రమ్మనండి, మేము వస్తాం, కూర్చుంటాం, దాన్ని ఒప్పించండి. అదే నిజమైతే ఈ అనంతపురం ఈ నడిపడ్డ తలదించుకొని ఇవాళ మీ అందరి ముందు దానికి క్షమాపణ చెప్తాను, చేస్తాం. అంతేగాని మాయమాటలు చేసి మోసం మాటలు చేసి సున్నితమైన అంశాలను వచ్చి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు వచ్చి కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని మనం చేస్తున్నాం. పోలవరం ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో, ఏదైతే 20,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును సాధిస్తున్నదో, ఆ సాధించడం ద్వారా అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, ఇటు రాయలసీమకు కానీ, అటు సెంట్రల్ డెల్టా కానీ మొత్తం అందరికీ కూడా దాన్ని నీరిచ్చి, అటు పరిశ్రమలు నీరిచ్చి, తాగడానికి నీరిచ్చి, విద్యుత్ చేయించి ఆ తర్వాత ఏ కార్యక్రమాన్ని నువ్వు చేయడానికి ప్రయత్నం అడుగుతున్నాం. వచ్చిన కొన్ని వందల టీఎంసీ నీళ్లు ఉంటుంది, ఆ నీటితో ఏ కార్యక్రమాన్ని చేయండి అడుగుతాం. అంతేగాని ఇంకా ఈ రాయలసీమ ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నాను. ఇవాళ కొత్తగా ఈ ఒక్క రోజున ముఖ్యమంత్రి రావలే, ఇంతకుముందు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తావు, నువ్వు ఏమైంది ఆలోచన చెప్తున్నాను. ఎప్పుడైనా నీ పొరలోకి ఆలోచన వచ్చిందని అడుగుతున్నాను. ఎందుకు రాలేదు ఇవాళ ఈ కొత్త కార్యక్రమాన్ని ఏమో ఆలోచన చేస్తూ అడుగుతున్నాం. ఎవరిని మోసం చేయడానికి చెప్పి అడుగుతున్నాం.